పరివారంలోకి మన రీతు అండ్ పవన్ అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మామూలుగా 'బిగ్ బాస్' జర్నీ ఎలా ఉందని జెప్పేసి అడిగితే, పవన్ అయితే నాకు రీతు అయితే చాలా సపోర్ట్ జేసింది. రీతు అంటే నాకిష్టము. నేను రీతు వల్ల చాలా నేర్చుకున్నా అని జెప్పేసి పవన్ అయితే అనడం జరిగింది. అయితే పవను, రీతు మధ్య లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. మన రీతు అండ్ పవన్ అయితే బాండింగ్ అయితే మంచిగుందనమాట వీళ్ళదైతే. అయితే రీతు అయితే పవన్ అయితే కిస్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఇష్టం ఉంది కాబట్టి రీతు అయితే పవన్ అయితే కిస్ చేయడం జరిగింది. నాకు ఫేవరెట్ నా బంగారం నా బుజ్జి అని చెప్పేసి మన పవన్ అయితే అనడం జరిగింది. మన రీతు అయితే. రీతు మన పవన్ అయితే లవ్ చేస్తుంది కాబట్టే మన పవన్ అయితే కిస్ అయితే చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. మన పవన్ అండ్ రీతు అయితే. ఇదైతే నిజం. పెళ్లి చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు. అయితే 'బిగ్ బాస్' వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి ముందే వీళ్ళిద్దరూ మాట్లాడారు. ఇట్లా మాట్లాడుకొని వీరందరి ముందే 'బిగ్ బాస్' టీమ్ ముందే వీళ్ళు మొత్తం ముద్దు పెట్టుకోవడం జరిగింది. రీతు అయితే పవన్ అయితే కిస్ చేయడం అయితే జరిగింది. రీతుకి పవన్ అంటే చాలా ఇష్టము. నా బంగారం బుజ్జి కన్నా అని చెప్పేసి మన పవన్ అయితే కిస్ చేయడం జరిగింది. పవన్ అంటే రీతు అయితే కోసుకుంటది. అంతే అంత ఇష్టం మనం పవన్ అంటే. పవన్ అంటే కోసుకుంటది మన రీతు అయితే. పవన్ గూడా రీతు అంటే చాలా ఇష్టము. మనోడు చాలా గట్టిగా ప్రేమిస్తుండనమాట రీతునైతే. అంత ప్రేమిస్తుంది గాబట్టే ఆమెని ఏడికైనా వదులుతలేడు మనోడు. అట్లా అంత ఇష్టం మన రీతు అంటే. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని మంచిగా పిల్లా పాపలతోని చల్లగా ఉండాలి. వీళ్ళు పెళ్లి చేసుకుంటారు గాబట్టే అట్లా అందరి ముందు రీతు అయితే కిస్ చేయడం జరుగుతుంది. నా బంగారం బుజ్జి కన్నా అని కూడా పిలుస్తుంది రీతు అయితే. వీళ్ళిద్దరూ త్వరలో అయితే పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళ జర్నీ అయితే స్టార్ట్ చేస్తారనమాట. కొన్ని రోజులు ఇంకా ఇట్లనే ట్రావెల్ చేసి అర్థం చేసుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, తర్వాత పెళ్లి చేసుకొని ఇంట్లో ఇంట్లో చెప్పి ఇంట్లో ఒప్పించుకొని వీళ్ళిద్దరైతే పెళ్లి చేసుకోబోతున్నారు.